వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మన జీవితంలో ఎవరో ఒకరిని నమ్మాలి. ఒకరిని కాదేమో అనుకుంటాను నేనైతే. అంటే మన వయసులను బట్టి, మన పరిస్థితులను బట్టి అక్కడున్న వ్యక్తుల్లో అందరినీ నమ్మేకపోయినా అక్కడున్న వాళ్ళు ఒకరిని, ఒక స్టేజ్కి ఒకరిని చొప్పున నమ్ముకుంటూ వెళ్ళాలి. దీన్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి? నమ్మకాలు, అపనమ్మకాలు, రాసులుగా ఉండే అవసరాన్ని బట్టి మనకు అక్కడ అవసరం ఎవడో ఒకటి ఏదో ఒకటి నమ్మక తప్పదు. ఏదైనా దెబ్బ తగిలిందనుకో మళ్ళీ కింద పడితే లేచి ఒళ్ళు తులుపుకుని మళ్ళీ కొత్త ప్రయాణం మొదలుపెట్టి అక్కడ కూడా ఎవడో ఒకటి నమ్మాలి. అంతే కదండి. నమ్మకండాను నమ్మించకుండాను రోజులు గడవు మనకి. మహాభారతంలో ఒక మంచి కథ చెప్తారు. భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడట ఈ కథని. ఆయన అంపశయ్య మీద పడుకున్నప్పుడు అయి ఉంటుంది బహుశా, ఏవో చాలా చెప్పారంటారు. అప్పుడు అన్నీ అనుకుంటున్నా, అవునో కాదో బాగా గుర్తులేదు, కానీ డెఫినెట్గా భీష్ముల వారు ధర్మరాజుకు చెప్పిన కథ. నమ్మదగని వారిని ఎప్పుడూ నమ్మకూడదు, నమ్మదగిన వాళ్ళని కూడా మితిమీరి నమ్మకూడదు. ఇది చాలా రిలయబుల్, కానీ వాళ్ళ దగ్గర పెట్టుకునే ఉండాలి. ఇతరులని నమ్మించడం చేత కావాలి మనకి, కానీ నమ్మకూడదు. ఎప్పుడూ ఎవరిని నమ్మద్దు, కానీ అవతల వాడిని నమ్మించే ప్రయత్నమే చేయాలి. నువ్వు నమ్మేటప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ విషయంలో ఎవరైనా అంతే. నీతి అదే దాని నీతి. ఓకే, కథ చెప్దాం చూడు. ఓ అడవిలో ఒక ఎలుక ఉండేదట. హాయిగా తన దారిని తను తిరుగుతూ ఉండేది. ఆ అడవిలో అది తిరుగుతున్న ఒక చెట్టు దగ్గర, అంటే అది చెట్టు తొర్రలో ఉండేది. ఆ చెట్టుకు దగ్గరలో ఒక వేటగాడు తరచుగా వలలు పన్ని పెట్టేవాడు. పొద్దున్నే వల పన్ని వెళ్ళిపోయేవాడు, లేదా ఇవాళ సాయంకాలం వల పన్ని రేపు పొద్దున వచ్చేవాడు. సాయంకాలం వల పెట్టేస్తే చీకటి మాట అటువైపు వచ్చిన ఏదో ఒక జంతువో పక్షో ఏదైనా అందులో ఒక పడిపోయేది. వీడు పొద్దున్నే వచ్చి వల ఉడదీసేసి ఆ పడిన జంతువుని సంకలో పెట్టుకుని వెళ్ళిపోయేవాడు. ఒకరోజు ఏమైంది, వీడు రోజు సాయంకాలం వల్ల అంటే పగలల్లా తిరిగి పిట్టలను కొట్టేవాడు. పిట్టలు కొట్టుకోవడం, కొన్ని కట్టెలు కొట్టుకోవడం, కొంత తేనె సేకరించడం, ఇవన్నీ చేసి తన దగ్గర ఉన్న వాళ్ళని ఏదో ఒక చెట్టు కింద పన్నేసి వెళ్ళిపోయేవాడు. వాళ్ళ పని వెళ్ళిపోయేవాడు. ఈ ఎక్కడైతే ఇతను వాళ్ళ పన్నుతాడో దానికి దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద త్వరలోనే మన హీరో ఎలక ఉంటుందన్నమాట. ఎలుక మూషికం. అయితే ఏమైంది, ఒకరోజు సాయంత్రం వల పన్నారు. వల పన్నితే ఒక పిల్లి ఎలుక కోసం వచ్చి ఆ వలలో పట్టుకుపోయింది. ఆ వల ఎక్కడుంది, ఈ ఎలుక చెట్టుకు దగ్గరలో ఉంది కదా, ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఆ పిల్లికైతే భయంగా ఇది చూస్తుండగా ఏమైంది, ఎలుక బయటకు వచ్చేసరికల్లా ఒక గుడ్లగూబ ఒక ముంగీస రెండు అటువైపు వచ్చినాయట. గుడ్లగూబకి ఎలికే ఆహారం, సులువుగా పట్టేసుకోవచ్చు. ముంగీసకి ఎలికే ఆహారం. ఇవి ఆ దాంట్లోకి, ఆ బొరీలోకి వచ్చేసైనా సరే ఎలుకని పట్టుకునేలాగా ఉన్నాయి అవి. దీనికి ఏం చేయాలో తెలియలే. ఇప్పుడు తప్పించుకోవాలి ఎట్లా? ఆ గుడ్లగూబ వదలటల్లా, అది ఎటు వెళ్తే అటు వచ్చేస్తుంది. ముంగీస్ కూడా అంతే. సరే, రెండు కాచ కూర్చున్నాయి, దేనికి దొరికితే అది పట్టుకుంటుంది అనమాట. ఈ ముంగీస ఏం చేసింది, ఎలుక ఏం చేసింది, మెల్లిగా పిల్లిని పిలిచింది. ఆ పిల్లి ఆ వలలో అడ్డదిడ్డంగా ఇలా చిక్కుకుపోయి పడుకున్నది. గోళ్ళు అవి ఇరుక్కుపోతాయి కదా, ఎబరాయిగా పడింది అనమాట. సజావుగా లేదు పాపం. అది దేవుడా సన్న మూలు కూడా వస్తుంది. ఎలుక పలకరించింది, నువ్వెంతో గొప్పవాడివి, నువ్వు ఇట్లా వలలో పడిపోయావు, అయ్యో నీకెంత కష్టం వచ్చింది, నేను నీకు సహాయం చేస్తానని. పిల్లికి అర్థం కాల. ఎలిక తన ఆహారం మొదటిది, ఎలికి చచ్చే భయం తను చూస్తే. అలాంటిది అది ఎందుకు సహాయం చేస్తానంటోంది అనేసరికల్లా ఎలిక ఏం చెప్పిందంటే, మన ఇద్దరం మ్యూచువల్గా మాట్లాడుకుందాం, నేను నిజం చెప్తా నీకు. పైన చూడు, కాస్త కళ్ళు తిప్పు, నీకు కనపడితే, నువ్వు బాగా తిరగలేవు, నీ మెడ వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయింది. ఒక గుడ్లగూబ ఓ ముంగీస, ఈ రెండు నా కోసం చూస్తున్నాయి. అవి నన్ను పట్టుకోవడానికి చూస్తున్నాయి. ఏ క్షణానైనా ఆ రెండిట్లలో ఏదో ఒక దాని నోటికి దొరికిపోతాను నేను. వాళ్ళకి దొరకటం నాకు ఇష్టం లేదు. నిజానికి నా జాతికి నిజమైన శత్రువు ఎవరు, నువ్వు. నీకు దొరికితే నాకు ఇష్టమే. ఓహో, ఎందుకంటే పిల్లి ఎలుక అన్నారు, ఎలుక ముంగీస, ఎలుక గుడ్లగూబ అని ఎక్కడా చెప్పలా. వాటితోటి వెళ్తే నాకు హాయిగా ఉండదు. అదేదో నీ దగ్గర అయితే నాకు హాయిగానే ఉంటుంది. పైగా నువ్వు నా జాతి శత్రువైనా మన ఇద్దరికి అవినాభావ సంబంధం ఒకటి చూడు. నువ్వేమో ఇందులో ఇరుక్కుపోయావు. నన్ను నీ దగ్గర పడుకోనివ్వు, వీళ్ళిద్దరు తప్పించుకుంటూ పారిపోతారు, వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు నేను నీ దగ్గర ఉండేసరికి. అప్పుడు నేను నీ వల కొరికి నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పేసరికల్లా
సరే పిల్లి ఏమంది, ఇది బాగానే ఉంది. ముందు అసలు ఇందులో నుంచి తప్పించుకున్నా కదా, ఈ ఎలుక కాకపోతే ఇంకో ఎలుక దొరుకుతుంది మనకి. ముందు ప్రాణం ఉండాలి ముందు కదా. ప్రాణం ఉండాలి కదా. రేపు పొద్దున కనుక తెల్లారిపోయిందా, వాడు వచ్చేసాడా, ఇక నన్ను పట్టేస్తాడు. అడవి పిల్లి అది పెద్దది, ఆ, పిల్లి మాంసం తింటారు. సరే ఏం చేసింది ఈ పిల్లి, రా నా దగ్గరికి అనేసరికల్లా ఆ 4 పక్కల 4 కాళ్ళు ఇరుక్కుపోయిన ఆ పిల్లి డొక్కల్లో దూరిపోయి పడుకుంది ఎలుక. అదేం చేయలేదు, దీన్ని ఏం చేయలేదు, ప్రమాదమే. ఆ ప్రమాదపు దాంట్లోనే దాని బొజ కిందే పడుకుంది పోయి. ఈ గుడ్ల గూబ ముంగీస తెల్లబోయినాయి. పిల్లి ఇలా చిక్కడిపోయిందని కానీ, అది వచ్చి తమ మీద పడుతుందని కానీ వాటికి అర్థం కాలేదు. పడదు, అదేం చేయదు, అది ఇరుక్కుపోయింది అక్కడ అని అనుకోలే. అవి ఎప్పుడైతే ఈ పిల్లి దగ్గర చేరిందో, పిల్లి అడవి పిల్లి పరమ ఫెరోషియస్గా ఉంటుంది. పైగా దాని దగ్గర చేరిన ఆహారం మన దగ్గరికి ఎందుకు వస్తుంది, రాదు కదా. దానికి దొరికింది అని చెప్పి చూసి 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 గుడ్ల గూబ వెళ్ళిపోయింది, ముంగీస వెళ్ళిపోయింది. ఈ ఎలుక ప్రశాంతంగా నిద్రపోయింది ఒక 2-3 గంటల పాటు. అక్కడి నుంచి వెలుగు రేఖలు కనపడుతుంటే పిల్లి లేపింది. బాబు లేస్తావా, ఇది కొరుకుతానన్నావు, ఈ తాళ్ళు కొరికేసేయి, నేను వెళ్ళిపోతాను. సరే ఇది కొరకటం మొదలుపెట్టింది. తాళ్ళు కొరుకుతోంది, ఇంకా వెలుగు రాల. బాగా మెల్లిగా చేస్తామంటోంది, తొందరగా చేయమంటుంది పిల్లి. ఉండు నా పళ్ళు ఊడిపోతాయి అంటుంది ఎలుక. ఎంతవరకు చేసిందంటే ఆ పిల్లి ఎంత తొందర పెట్టినా కొరకలేదు పూర్తిగా. అన్ని ముళ్ళు కొరికేసి ఒక్క ముడు ఉంచింది. వేటగాడు దగ్గరకు వచ్చేదాకా కొరకలేదాన్ని. ఈ లోపల వేటగాడు వచ్చే లోపల కొరికేసి వల్ల నుంచి బయటపడినటువంటి పిల్లి తన్నేం చేస్తుందో దానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకని అయ్యో వేటగాడు వచ్చేస్తున్నాడు, కొరకవే నీ మొహమండాన్ని తిట్టింది పిల్లి. దగ్గరికి రాని నేను చెప్తాను కదా అని. వేటగాడు బాగా దగ్గరకు వచ్చేసాక అప్పుడు ఆఖరి ముడి కొరికి ఒక్క దూకుతో తన కలుగులోకి వెళ్ళిపోయింది. ఈ పిల్లి తను పారిపోయే సంరంభంలో ఉంది, దానికి ఎలుకక్కర్ల ఆకలి కాదు, ముందు ప్రాణభయం. అక్కడి నుంచి దులిపేసుకుంది. ఆ వాళ్ళ కాస్త ఊడిపోయింది, అది పక్కల కొరికేసింది కదా. వేటగాడు వచ్చి పీక పట్టుకునే లోపలే ఒక్క ఎగరటం ఏమిటి మేమని. పైగా పిల్లులు ఏంటంటే ఒక రకమైన పిచ్చి అరుపు, దూకుతాయి. అవతల మనిషి భయపడిపోయినా ఇట్లా అంటారు. ఆ క్షణం చాలు దానికి అది పారిపోవడానికి. ఉలిక్కి పడతాడు. బాగా గట్టిగా అరిచింది, అతను ఉలిక్కి పడ్డాడు. దాని మీద నుంచి దూకేసేసి పిల్లి కాస్త పారిపోయాక సాయంకాలం అటు ఇటు చూసుకుంది. మధ్యాహ్నం సాయంకాలం అయ్యేసరికి ఏదో ఆహారం సంపాదించుకుని ఆ కలుగు దగ్గర నుంచి పిలిచింది. నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు, నీ వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను, బయటికి రా, మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దామంతే అనేసరికల్లా ఎలుక చెప్పింది, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏమిటి, నా అవసరానికి నేను నీ డొక్కలో దూరి పడుకున్నా, నీ అవసరానికి నన్ను పడుకోబెట్టుకున్నావు నువ్వు, అంతే. నీ అవసరము తీరిపోయింది, నా అవసరము తీరిపోయింది. ఇప్పుడు నువ్వు నాకు శత్రువి, నేను నీకు భోజనాన్ని. ఇప్పుడు నాకు అవసరం లేదు, నీకు అవసరం లేదు. నేను నీకు ఫ్రెండ్షిప్ అని అనుమానంతో ఇక ఎప్పటికీ ఆ గుడ్ల గూప కానీ ఆ ముంగీసు కానీ నా కోసం రావు. నేను ఆ ప్రయోజనాన్ని ఆశించి నీ దగ్గర పట్టుకున్నాను. చిన్నదైన దానికి ఎంత తెలివో చూడండి. ఇప్పుడు నేను ఎప్పుడు నమ్మాను నిన్ను, నీకు ఇంకా ఏ చారా లేదు, నువ్వు ఏమి చేయవు అని తెలిసినప్పుడే నేను నీ మీద నమ్మకం. నువ్వు ఇప్పుడు అన్నీ చేయగలవు, ఒక దూకలో ఒక పంజా దెబ్బ చాలు నా ప్రాణానికి. చచ్చినా నీకు దొరకను, నా వాకిట్లోకి రావద్దు, నువ్వు నీకు నాకు కుదరదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. కటిఫ్ అని చెప్పేసింది. నువ్వు అరిచి గీ పెట్టినా నేను కలుగులో నుంచి బయటికి రాను, ఇంకో పక్క నుంచి వెళ్తా, నీతో నాకు ఫ్రెండ్షిప్ కుదరదు. ఇది తాత్కాలిక అవసరం. నేను నీకు ఇవాళ నీ ముడి కొరిగాను కదా అని రేపు నాకు మళ్ళీ అవసరం అన్నప్పుడు నేను వచ్చి కొరుకుతాను అనుకుంటావేమో, చచ్చినా చేయను నేను ఆ పని. నాకు అవసరం కాబట్టి నేను నీతో వడంబడిక చేశాను. నాకు అవసరం లేకపోతే నేను శత్రువు జోలికి వెళ్ళను. నేను నీకు ఆహారాన్ని, నువ్వు నాకు శత్రువి, ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది, నీకు నాకు కుదరదు, వెళ్ళిపోవు అని చెప్పింది. ఇప్పుడు నమ్మదగిన వాళ్ళని నమ్మాలి, కానీ మితిమీరి నమ్మకూడదు. ఆ క్షణంలో పిల్లి ఏమీ చెయ్యలేదు కాబట్టి ఎలుక ధైర్యంగా దాని కాళ్ళ మధ్య దూరి పడుకుంది. ఇప్పుడు ఎందుకు దూరుతుంది, ఇప్పుడు దూరకూడదు, ఇప్పుడు అవకాశం లేదు, ఇప్పుడు తను ఏమీ చేయకూడదు. దగ్గరికి వెళ్తే పిల్లికి ఆహారం అయిపోతుంది, అంతే. దీని మాంసం రుచి మరిగిన పిల్లి ఎందుకు ఊరుకుంటుంది, ఊరుకోదు కదా. ఈ కథని భీష్ముల వారు ధర్మరాజుకు చెప్పాడు. వ్యక్తులని నమ్మించాలి, కానీ నువ్వు నమ్మకూడదు. ప్రతివాడు అంతే, ప్రతివాడు నువ్వు ఇతరులను నమ్మించు, వాళ్ళ మీద పంచప్రాణాలు పెట్టుకోవద్దు. స్నేహితులు కానీ భాగస్వాములు కానీ, స్నేహితులు అంటే జనరల్ ఫ్రెండ్షిప్లు అని నేను చెప్పటం లేదు, వ్యాపారాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. వాడి తత్వాన్ని అనుసరించే నీ నమ్మకం ఉండాలి.
అంతే. అవతల వాడి తత్వాన్ని అనుసరించే బిజినెస్ల్లో కానీ ఎప్పుడు బ్యాకప్ ప్లాన్ ఉండాలి. లేకుండా వ్యాపారం చేయలేము, ఆఫీసులు నడపలేము, ఉద్యోగాలు వ్యవహారాలు చేయలేము. ఇప్పుడు ధర్మరాజు రాజ్యం నడపాలి కాబట్టి ఈ మాటని ఈయన భీష్ముల వారు ధర్మరాజుకి చెప్పాడనమాట. అది కథ. సూపర్, చాలా బాగుంది రమ్మగారు. చిన్న కథ, మీరు పిల్లలకి చెప్పచ్చు. చెప్పొచ్చండి. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.